హలో ఫ్రెండ్స్, స్విఫ్ట్ చాట్లోనే టీచర్ రీసెర్చ్ బుక్ ఎక్కడ ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్విఫ్ట్ చాట్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అనేది ఉంటుంది. ఈ ఉన్నటువంటి సింబల్ ఉన్నటువంటి దీన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ అని ఉంటుంది. ఈ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే యాక్సెస్ ఏ కోర్స్ అని అడుగుతుంది. యాక్సెస్ ఏ కోర్స్ను టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ రెస్పాన్స్ అని అడుగుతుంది. సెలెక్ట్ ఏ రెస్పాన్స్ను టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ మనకు టీచర్ రీసోర్స్ బుక్ అనేది ఉంటుంది. ఈ టీచర్ రీసోర్స్ బుక్ను నాట్ స్టార్టెడ్ ఉంటుంది. దీన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఎస్ కంటిన్యూ అని అడుగుతుంది. ఎస్ కంటిన్యూ ఇచ్చారు. సెలెక్ట్ ఏ రెస్పాన్స్ అని అడుగుతుంది. సెలెక్ట్ ఏ రెస్పాన్స్లో 3, 5, 8 అనేవి ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మనం ఇంతకు ముందుకు చేసిన వీడియోలో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సో దీంట్లో ఏదో ఒకటి తీసుకున్నాం. 5th క్లాస్ సెలెక్ట్ ఏ రెస్పాన్స్ అంటే దాంట్లో ఓవర్ వ్యూ అండ్ గైడ్లైన్స్ కావాలన్నా, ఏమి చాప్టర్ వైడ్ కావాలన్నా, ఆల్ చాప్టర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏ చాప్టర్స్ కావాలనేది అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్ అనేది క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ లెర్నింగ్ రిసోర్స్ అండ్ యాక్సెస్ ఎడ్యుకేషన్ కంటెంట్ అని అడుగుతుంది. నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్. ఈ పీడిఎఫ్ ఫైల్ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాప్టర్ 1లో ఈ డౌన్లోడ్ సింబల్ ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఇట్నే టచ్ చేస్తే ఆ చాప్టర్ 1కు సంబంధించింది ఓపెన్ అవుతుంది. చూడండి, చాప్టర్ 1కు సంబంధించింది కాన్సెప్ట్ మ్యాప్, సినాప్సిస్, టోటల్గా ఎన్ని బిల్డ్లు కావాలి, తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, సేమ్ ఐడు, ఈడు, యూడు, తర్వాత చెక్ ఫర్ అండర్స్టాండింగ్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇలా టోటల్గా చాప్టర్కు సంబంధించినటువంటి ఆ చాప్టర్కి సంబంధించిన ఉన్నటువంటి కంటెంట్కు సంబంధించినంతా ఐడు, ఈడు, యూడు అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయితేనే ఎస్ కంటిన్యూ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్ మెనూ. ఈ విధంగా టీచర్ రీసెర్చ్ బుక్ కూడా మనం స్విఫ్ట్ చాట్లోనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.